హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నాకు అదే అనిపిస్తోంది. పిల్లల్ని ఒంటరిగా వదలలేం. సరేలే, నేను అనూప్తో మాట్లాడి నీకు విషయం చెప్తాను అని రాజశేఖర్ అనూప్ దగ్గరికి వెళ్ళాడు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా రాజశేఖర్ వెళ్ళి, అను, నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రావా అని పిలిచాడు. అరణ్య టెన్షన్గా చూడ్డంతో, అమ్మడు టెన్షన్ పడుకు, నేను మాట్లాడాలి అనుకుంది నేను టెన్షన్ పెట్టే విషయం కాదు, చాలా సింపుల్ విషయం అని నవ్వుతూనే రూమ్లోకి వెళ్ళాడు. వెనకే అనూప్ కూడా వెళ్ళాడు. చెప్పండి మామయ్య, ఏం మాట్లాడాలి అని అనూప్ అడిగాడు. అనూప్, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిన పెళ్ళైతే జరిగిపోయింది, కానీ తర్వాత జరగాల్సినవి ఏంటనే విషయం అర్థం కావడం లేదు. నిజానికైతే వ్రతం జరిపించి అదే రోజు రాత్రికి శాంతి పూజ చేయిస్తారు. కానీ ఇప్పుడున్న మన పరిస్థితులు ఇక్కడ సరిగా లేవు. ఎలాగో మరో 2-3 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా, అక్కడ చేద్దామని ఆలోచన నాకు మీ అత్తయ్యకి ఉంది. కానీ మీ ఇష్టం కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి కదా, అందుకే అడుగుతున్నాను అని రాజశేఖర్ కాస్త మొహమాటంగానే అడిగాడు. అదేంటి మామయ్య అలా అంటారు? మీ వయసులో సగం మా వయసు, మీ అనుభవం అంత లేదు మా వయసు. అలాంటిది మీరు చెప్పిన మాట వినకుండా మా సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాం? మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి. నా వరకు నేను అరణ్యాన్ని ఇష్టపడిన మొదటి రోజే తనతో కలిసి జీవితం మొదలుపెట్టాను. ఇక ఈ పెళ్ళంటారా, లోకం కోసం మాత్రమే. మీరు చేయాలనుకున్నవి ఎప్పుడు చేసినా నాకు ఏ ఇబ్బంది లేదు అని నవ్వుతూనే చాలా ప్రశాంతంగా చెప్పేశాడు. థ్యాంక్స్ అనూప్, ఎందుకంటే కొన్ని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా సంతోషంగా చేసుకోవాల్సినవి ఇక్కడ ఉన్న పరిస్థితిలో అది ఎవరి మనసులోనూ లేదు. అలాంటప్పుడు మీరు మాత్రం సంతోషంగా ఎలా ఉంటారు? గుండెల్లో గుబులు పెట్టుకొని సంతోషంగా అయితే ఉండలేరు కదా. అదే అన్నీ క్లియర్ అయ్యాక హైదరాబాద్ వెళ్ళిపోయామంటే నీ మ్యారేజ్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలరు. అందుకే ఇలా అని రాజశేఖర్ అన్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు మామయ్య, మీ ఇష్టం. అసలైతే మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, కానీ గౌరవం కొద్దీ అడిగారు. అలాంటప్పుడు నేను ఎలా కాదంటాను? పదండి, అరణ్య ఇక్కడ ఏదో జరిగిపోతుందని అనుకుంటూ ఉంటుంది అని అనూప్ నవ్వాడు. ఇద్దరూ కలిసి హాల్లోకి వెళ్ళాక అప్పటికే లావణ్యకి లీలా, కళావతి, ప్రభాకరన్ మాత్రమే కనిపించడంతో తన ఆలోచనని చెప్పింది. లావణ్య అనూప్తో మాట్లాడాను, తను కూడా మనలాగే ఆలోచిస్తున్నాడు అని రాజశేఖర్ చెప్పాడు. అన్నయ్య, నా కొడుకు చాలా మంచివాడు, దేనికి తొందరపడడు, ఎవరి మాటని తోసిపుచ్చలేడు అని లీలా నవ్వింది. అమ్మ, అరణ్య ఎక్కడా అని అనూప్ అడిగాడు. బాగా అలసటగా ఉందని రూమ్లోకి వెళ్ళింది అని లీలా చెప్పింది. సరే, తనని ఎవరూ డిస్టర్బ్ చేయకండి, కాసేపు నాకు వర్క్ ఉంది, చూసుకోవాలి. మామయ్య, ఈరోజు ఇక్కడ పట్టుకున్న 16 మందిని ఇంట్రాగేషన్ చేయమనండి, కొట్టమనండి, కానీ ఎవరికి ఏం జరగకూడదు. వాళ్ళ నోట్ల నుండి ఒక్కరైనా సరే ఇదంతా ఎవరు చేయించారని పేరు కానీ చెప్తే మనకిక తిరుగుండదు అని అనూప్ చెప్పాడు. అలాగే అనూప్, నేను మాట్లాడతాను, నువ్వు నీ వర్క్ చేసుకో అని చెప్పి రాజశేఖర్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. నాకు వర్క్ ఉంది అని ప్రభాకరన్ వెళ్ళడంతో, అక్క, ఇక మిగిలింది మనమే. ఎలాగో అరణ్యకి పెళ్ళైపోయింది కనుక ఈరోజు భోజనం ఏదైనా వెరైటీస్ చేద్దాం అని కళావతి అనటంతో ముగ్గురు కలిసి నవ్వుకొని వంటగదిలోకి వెళ్ళారు. అరణ్య పడుకుందే కానీ నిద్ర పట్టడం లేదు. ఆలోచిస్తూ ఉండగా తన మెడలో తాళి తగలడంతో దానిని చూడగానే మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. ఇక నాకేం జరిగినా పర్వాలేదు, అనూప్తో పెళ్లి జరిగిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒకటి, అనూప్ కడుపులో కత్తిపోటు. దేవుడా, దాన్ని కూడా తప్పించు, నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక ఆడపిల్ల మెడలో ప్రేమించిన వాడు తాళి కడితే సంతోషించదు, జీవితాంతం కలిసి బ్రతకడంలో సంతోషం కోరుకుంటుంది. కష్టంలో అయినా సుఖంలో అయినా కలిసే ఉండాలి అనుకుంటుంది. అలాంటిది ఇంతగా నేను ప్రేమించిన నా అనూప్కి ఏదైనా అయితే నేను కూడా బ్రతకలేను. తనతో కలిసి జీవితం పంచుకోకుండా ఏ ఆశ తీరకుండా నేను ఉండలేను అని అరణ్య అనుకుంది. ఓ గంట గడిచిన తర్వాత అనూప్కి అరణ్య ఏం చేస్తుందో చూడాలని గదిలోకి వెళ్ళాడు. అరణ్య మేలుకొని ఉండడంతో వెళ్ళి పక్కన కూర్చున్నాడు. అరణ్య అనూప్ని చూసి లేచి కూర్చొని, నాన్న ఏం మాట్లాడాడు అని అడిగింది. పెళ్ళి జరిగింది కదా, వ్రతం చేయాలి, ముఖ్యంగా మనకి ఫస్ట్ నైట్ కూడా ఉంది కదా, అవన్నీ ఇక్కడ ఎందుకో హైదరాబాద్ వెళ్ళాక చూద్దామన్నారు. నేను ఓకే అన్నాను అని చెప్పాడు. ఎందుకు ఒప్పుకున్నావు అని అరణ్య గుర్రుగా చూసింది. అనూప్ నవ్వుతూ, ఏంటి మేడం, నీకు ఇష్టం లేదంటే చెప్పు, పద్ధతులు సంప్రదాయాన్ని పక్కన పెట్టి రెడీ అయిపోతా, ఇప్పుడైనా పర్వాలేదు అని కళ్ళెగరేశాడు. అది కాదురా, పెళ్ళైపోయింది కదా, మన ఇద్దరం ఒకే రూమ్లో ఉండొచ్చు, నువ్వు నాతోనే ఉంటావు అనుకున్నాను. నాకు చాలా భయంగా ఉంది, నాకు నిన్నటి కంటే ఈరోజే ఎక్కువ భయంగా ఉంది. ఇప్పుడు నువ్వు నా భర్తవి, ఇక్కడ జరిగే గొడవలో నీకేదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను, అదే నా భయం అని చెప్పింది. నాకేం కాదు, నువ్వు అస్సలు టెన్షన్ పడకు,
అయినా మన పెళ్లి జరిగి 2 గంటలవుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా టెన్షన్లతో భయాలతో రోజుని గడిపిస్తావా ఏంటి అని అనూప్ అడిగాడు. అరణ్య నవ్వుతూ అనూప్ చెంప మీద చేయి వేసి దగ్గర తీసుకొని మరో చెంప మీద ముద్దిచ్చి, చెప్పు ఏం కావాలి, ఏదైనా కానీ ఈ తాళి పడక ముందైనా నాకు ఓకేనే, పడిన తర్వాత అయినా ఓకేనే అని అనింది. నాకేం అక్కర్లేదు, నీ మెడలో 3 ముళ్ళు వేశాను, నువ్వు నా దానివైపోయావు, ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి, నువ్వు చెప్పు, పెళ్ళయ్యాక అడుగుతున్నా, ఏం గిఫ్ట్ కావాలి, మంచి మూడ్లో ఉన్నా ఏది అడిగినా ఇచ్చేస్తా అని అనూప్ అన్నాడు. అరణ్య ఆలోచించి 1 కాదు 2 గిఫ్ట్స్ అడుగుతాను, ఇస్తావా అని అడిగింది. తప్పకుండా, ఏంటో అడుగు అని అనూప్ అన్నాడు. మరేమో ఒకటి, ఈరోజు నైట్ నువ్వు నాతోనే పడుకోవాలి, ఇంకొకటి నిన్ను నువ్వు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అరణ్య అడిగింది. ఇవి నీకు గిఫ్ట్స్లా లేవు, నాకు గిఫ్ట్లా ఉన్నాయి, నా సంగతి నేను బాగానే చూసుకుంటాను, అది తర్వాత సంగతి, కానీ నీ దగ్గర పడుకోవడం అంటే చాలా కష్టం, ఈ తాళి పడక ముందైతే ఓకే, కానీ ఇప్పుడు ఈ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం తట్టుకోలేమే బాబు అని నవ్వాడు. ఏం జరిగినా పర్లేదు, పడుకోమంటున్నా కదా, నువ్వు వేరు రూమ్లో ఉంటే ఇక్కడ టెన్షన్తో నాకు నిద్ర పట్టదు అని అరణ్య అనింది. సరే మాటిస్తున్నా, ఎవ్వరూ చూడకుండా అయినా సరే నీ రూమ్లోకి వచ్చేస్తా అని మాట ఇచ్చాడు. అరణ్య నవ్వుతూ అను భుజం మీద వాలి, అంతమందిని ఎలా పట్టుకున్నావు, పైగా కోర్ట్ ఆర్డర్ ఎలా తెప్పించావు అని అడిగింది. ఆల్రెడీ ఇది ఇప్పుడు కాదు, మీ నాన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిపించాం, కాకపోతే 3 డేస్ బ్యాక్ నోటీస్ వచ్చింది, సుమా అత్తయ్యకి ప్రాణహాని ఉందని తన సెక్యూరిటీగా మామయ్యని అలాట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఆల్రెడీ ఆవిడ కండిషన్ అసలు బాగాలేదు కదా, ఈజీగా ఒప్పుకున్నారు. ఇకపోతే బయట పట్టుకున్న వాళ్ళందరి గురించి ముందుగానే కేర్ తీసుకున్నాం. పోలీస్ సెక్యూరిటీ 2 డేస్ ముందే మాట్లాడడంతో అందరూ మామూలు జనాల్లో కలిసిపోయేలా యూనిఫామ్లో రాకుండా మామూలు డ్రెస్లో రెడీ అయ్యి వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. ఇక్కడ వచ్చిన భక్తుల కంటే కూడా మఫ్టీలో వచ్చిన పోలీసులు ఎక్కువ. ఒక ఊరిని కాపాడడం కోసం పోలీసులు నా రిక్వెస్ట్ మీద వచ్చారు. నిజానికి తప్పు చేయాలని ఆలోచన ఉన్నవాడి తల బద్దలు కొట్టేయాలి. నేనెప్పుడు ఎవరికి 2వ అవకాశం ఇవ్వనరణ్య. ఒకసారి తప్పు చేసిన వాడికి అవకాశం ఇస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. ఒకసారి చేస్తే క్షమించాను కదా అని 2వసారి కూడా చేయాలని చూస్తారు. అందుకే నేను ఎవరికి 2వ అవకాశం ఇవ్వను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది, 200 కూలీగా ఇస్తే తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి ఆ నారాయణ పంపిస్తే వచ్చారు. అలాంటి వాళ్ళని చంపి నేనేం చేయను, అందుకే అరెస్ట్ చేయించాను. కాకపోతే ఆ నారాయణకి ఇది ఒక మంచి పనిష్మెంట్లా పనిచేస్తుంది. ఈ దెబ్బతో వాడికి గుండెల్లో దడ మొదలై ఉంటుంది. అసలు నాకు ఇంతవరకు తెలియని ఒక విషయం ఏంటంటే, నారాయణ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు. బోల్డంత ఆస్తుంది, ఊర్లో గౌరవం ఉంది, కానీ ఊర్లో ఈ కండిషన్స్, మీ అమ్మ పరిస్థితి, మీ నాన్న చనిపోవడం, ఇవన్నీ అసలు నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు ఇది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇంతవరకు తెలియలేదు. కానీ ఇక మీద అలా కాదు అని అనూప్ అన్నాడు. తెలుసుకో, చాలా త్వరగా తెలుసుకో. ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవాలి. ఈ ఊర్లో సిరి, శ్రీవల్లి, అమ్మ తప్ప నాకు ఇంకెవ్వరూ నచ్చలేదు అని అరణ్య అనింది. తెలుసుకుంటానురా, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇంకేం ఆలోచించుకో, పడుకో. ఈ ఊర్లో పోలీసులు మనం ఈ ఊరు నుండి అడుగు బయట పెట్టే వరకు ఉంటారు, కనుక నువ్వు కొంచెం కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు అని నుదుటి మీద ముద్దు పెట్టి పడుకో అని చెప్పి తను పడుకునేంతవరకు పక్కనే ఉండి తన చేయి మీద తడుతూ నిద్రపోయాక మెల్లగా డోర్ వేసి సుమాగారున్న రూమ్కి వెళ్ళాడు. అనూప్ వెళ్ళడం చూసిన రాజశేఖర్ తాను కూడా రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టాడు. వెనక్కి తిరిగి చూసిన అనూప్, మామయ్య అత్తయ్యతో మాట్లాడండి అని చెప్పాడు. సుమా రాజశేఖర్ని చూడగానే లేచి కూర్చుంది. రాజశేఖర్ కూడా పక్కనే కూర్చొని సుమా చేయి పట్టుకొని, సుమా నేను అడిగే కొన్నింటికి సమాధానం చెప్తావా అని అడిగాడు. సుమా రాజశేఖర్ వైపు అనూప్ వైపు చూసి తల ఊపింది. అత్తయ్య, మీరు మేము అడిగిన వాటికి సమాధానాలు చెప్తేనే మీ అమ్మాయి ఎవరో మేము మీకు చెప్తాం, అలా అని బెదిరిస్తున్నాం అనుకోకండి, ఇదంతా మీ మంచి కోసమే, మీరు క్షేమంగా ఉండడం కోసమే అని అనూప్ అన్నాడు. సుమా తల ఊపుతూ, నాకు ఆరోగ్యం బాగా సుమారు 10 రోజుల పైన అయింది, కానీ ఇంతవరకు నేను ఎవరికీ తెలియకుండా ఇలా చచ్చిన శవంలా నటిస్తూనే ఉన్నాను అని సుమా కన్నీరు పెట్టుకుంది. అత్తయ్య ప్లీజ్ ఏడవకండి, మీరు ఏడిస్తే మాకే బాధగా ఉంది, మీ పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అంటే మీరు మేము అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అడిగాడు. తప్పకుండా చెప్తాను, అప్పుడు నిజంగా నా కూతురు ఎవరో మీరు చెప్తారా అని సుమా ఇద్దరి వైపు చూసి ఆశగా అడిగింది. సుమా, ఆ రోజు నీ భర్త నీ పక్కన చనిపోయి ఉంటే నువ్వు నొప్పులు పడుతుంటే ఈ చేతులతోనే డెలివరీ చేశాను. ఆ రోజే నేను నా తల్లి కంటే ఎక్కువ అనుకున్నాను, అందుకే ఆ దేవుడి మీద భారం వేసి పురుడు పోసే అదృష్టం నాకు దక్కింది. అనుకున్నట్టే నీకు 12 ఆడపిల్ల పుట్టింది. ఆ రోజు ఆ బిడ్డని నీకే అప్పగించాలనుకున్నాను, కానీ నువ్వు స్పృహ తప్పిపోతూ నా చేతుల్లో పెట్టి బాగా చూసుకోమని కన్ను మూసావు. కానీ నాకేం తెలుసు ఆ రోజు నువ్వు బ్రతికే ఉన్నావని,
లేదంటే తప్పకుండా నీ బిడ్డని కష్టమో నష్టమో అప్పగించేవాణ్ణి. కానీ ఇప్పుడు అని రాజశేఖర్ వస్తున్న కన్నీటిని అదుపులో పెట్టుకొని మాట ఆపేశాడు. అన్నా మీరేడవకండి, కేవలం 9 నెలలు మోసి కన్నాను. సరిగ్గా తన మొహం కూడా చూడలేదు, నాకు గుర్తులేదు. మరి ఇన్నేళ్ళు కడుపులో పెట్టుకొని పెంచారు. మీ నుండి నేను తనని ఎప్పటికీ దూరం చేయను. నాకు కేవలం నా బిడ్డను చూడాలని ఆశ, తన మొహంలో నా భర్తను చూసుకోవాలని ఒక చిన్న ఆరాటం, అంతే తప్ప మీ నుండి దూరం చేయాలని కాదు. నాకు తెలుసు, కష్టంలో ఉన్న నన్ను ఆదుకొని ఒక దేవుళ్ళ పురుడు పోసి నా బిడ్డను నాకు అందించాలని చూశావు. అలాంటి వ్యక్తి నా బిడ్డని పూల్లో పెట్టి పెంచుతాడని, మరి అంత బాగా పెంచిన తండ్రిని ఆ బిడ్డ మాత్రం ఎలా దూరం పెట్టగలుగుతుంది? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కానీ ప్రేమని కానీ నేను దూరం చేయను, మాటిస్తున్నానన్నా. కేవలం నా బిడ్డను చూసుకోవాలని ఆరాటం తప్ప మరేం లేదు అని ఏడుస్తూ చెప్పింది. రాజశేఖర్ సుమా కన్నీళ్లు తుడిచి, సుమా నీ బిడ్డెవరు ఇప్పుడే చెప్తాను. నువ్వు మాకేం చెప్పినా చెప్పకపోయినా ఇది ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే అని రాజశేఖర్ అన్నాడు. ఆ మాటతో సుమా కళ్ళల్లో సంతోషాన్ని నింపుకొని రాజశేఖర్ చేయి పట్టుకొని, ఎవరన్నా నా బిడ్డ? ఎవరు? ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఒక్కసారి పిలిపించు అని అడిగింది. ఎవరో ఎక్కడో ఉండటం ఏంటమ్మా, ఇక్కడే మన మధ్య ఉంది, నీకు బాగా తెలుసు అని రాజశేఖర్ అన్నాడు. నాకు తెలుసా? ఎవరన్నా? ఎవరా అమ్మాయి అని సుమ అడగడంతో, అత్తయ్య, అరణ్య, తనే మీ కూతురు, ఆ విషయం తనకు కూడా తెలుసు అని అనూప్ చెప్పాడు. సుమ ఆశ్చర్యపోయి 2 చేతులు మొహాన్ని కట్టు పెట్టుకొని గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది. రాజశేఖర్ ఎంత ఆపాలని చూసినా అసలు సుమ కన్నీరుని ఆపలేదు. తన ఏడుపు చూసిన రాజశేఖర్కి అనూప్కి కూడా కంట్లో నీళ్లు తిరిగాయి. 5 నిమిషాల పాటు ఆపకుండా అలా ఏడుస్తూనే మొహానికి ఉన్న చేతులు అడ్డు తీసి, అనుకున్నా అన్నా, అనుకున్నా. తను నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి తన మొహంలో నా భర్తనే కనిపించేవాడు. కానీ బిడ్డ మీద ఆశతో బ్రతుకుతున్న దాన్ని కదా, ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుందని అనుకునేదాన్ని. కానీ అరణ్య నా మనసుకి ఎప్పుడూ దగ్గరగానే ఉండింది. నా ఆరోగ్యం కోసం ఎప్పుడూ పరితపిస్తూనే ఉండేది. కానీ తనే నా బిడ్డని ఊహించలేకపోయాను అని సుమ ఏడుస్తూనే అనింది. సుమ గట్టిగా ఏడవకు, అందరూ నీ గొంతు వింటారు. వింటే అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా నా భార్యకి. తను ఆ రోజు నా దగ్గర మాట తీసుకుంది. అరణ్యాన్ని నా చేతుల్లో పెట్టారు. తను నా బిడ్డ, నాకు మాత్రమే బిడ్డ, మరి ఎవరికీ పంచేది లేదని తెగేసి చెప్పింది. అలాంటి తనకిప్పుడు అరణ్య కనుక దూరం అవుతుందేమో అన్న అనుమానం వచ్చిందంటే తను తట్టుకోలేదు అని అనడంతో సుమ తన ఏడుపుని గొంతులోనే దాచేసి, నేను తల్లినన్న విషయం నా బిడ్డకు తెలుసా? తెలిసే నాతో అంత ప్రేమగా ఉండిందా? పాపం నాతో మనసారా మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించింది. నేనున్న అయోమయం పరిస్థితికి తనని అస్సలు పట్టించుకోలేదు. పాపం ఎంత బాధపడిందో. అయినా నా బిడ్డ ఎంత మంచిది. తల్లిదండ్రులుగా మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూనే నన్ను ఆదరించడానికి వచ్చింది అని సుమ అనింది. అరణ్య అచ్చం నీలాగే. నాకు కళావతి చెప్పింది నువ్వెలాంటి దానివో. అచ్చం అమ్మా నాన్న పోలికలు పునికి పుచ్చుకుంది. నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వం తప్ప మరి ఆలోచన ఉండదు. తన తల్లి కోసం ముందడుగు వేసి ఆ దైవాన్ని నమ్ముకొని ఇక్కడికి చేరుకొని ఈ ఊరిలో ఇంత మార్పు తెచ్చి నీ చుట్టూ నీకు ఆరోగ్యం బాగోవడం కోసం తిరుగుతూనే ఉంది. కానీ నీకు బాగలేదు అని ఆలోచనతో సతమతమవుతోంది. ఇప్పుడు కనుక నీకు బాగుందని తెలిస్తే తన సంతోషం అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడే బయటపడడం కూడా అంత మంచిది కాదు. నేను తనని నిన్ను ఒక చోట కలిసేలా చేస్తాను. కానీ నీకు బాగైందన్న విషయం ఎవరికి తెలియకూడదు. అలాగే తర్వాత తను వేసే ప్రశ్నలకి నువ్వు చాలా లౌకికంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని రాజశేఖర్ అన్నాడు. అన్న మీరేం చెప్పినా అది నేను చేస్తాను. నా బిడ్డను మాత్రం నా దగ్గరికి ఒక్కసారి తీసుకురండి. అంతకంటే నాకు ఇంకేం వద్దు. నేను ముందే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. నా బిడ్డను మీ దగ్గర నుండి నేను దూరం చేయను అని అనూప్ వైపు చూసి, ఈరోజే కదా, ఈరోజే నా బిడ్డకి పెళ్లి జరిగింది. చాలా సంతోషం. నా కళ్ళ ముందు 3 ముళ్ళు పడ్డం ఎంత అదృష్టం చేసుకున్నాను. కనీసం నా బిడ్డని ఈ చేతులతో పెంచకపోయినా తన జీవితంలో జరిగే ముచ్చట కార్యాన్ని చూడగలిగాను అని ఏడుస్తూ అనింది సుమ. అనూప్ సుమ చేయి పట్టుకొని, అత్తయ్య ఇప్పుడు మీరు ఇలా ఎమోషనల్ అయితే చాలా కష్టం. అందరికీ నిజం బయటపడుతుంది. ఒక 2 రోజులు మీరు ఇదివరకట్లానే ఉండాలి, తప్పదు. ప్లీజ్ అసలు ఏం జరిగింది మొదటి నుండి చెప్పండి. మీరేం భయపడక్కర్లేదు, నేను మామయ్య అంతా చూసుకుంటాం, చెప్పండి అని అనూప్ ధైర్యం ఇస్తున్నట్టు అడిగాడు. నిజం చెప్తున్నాను, అసలేం జరిగిందో ఏంటో నాకు తెలియదు. నేను నా భర్తని అమితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన కూడా అంతే. నీకంటే ఎప్పుడు నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను, చూస్తూ ఉండు అని అంటూ ఉండేవాడు. అన్నట్టుగానే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇద్దరం ఇదే ఇంట్లో వేరే ఇంట్లో కాపురం పెట్టాం. కానీ మా అన్నయ్య వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చి విడిగా ఎందుకు ఉండడం, మా చెల్లంటే మాకు చాలా ఇష్టం, మాతో పాటు కలిసి ఉండండి అని కాళ్ళ వెళ్ళపడ్డారు. అప్పుడు నా గురించి ఆలోచించి నా భర్త నాతో పాటు కలిసి పుట్టింటికొచ్చాడు. గుడి బాగోగులన్నీ ఊరి పెద్దగా నా భర్త చదువుకున్నవాడు, తెలివైనవాడు, నిజాయితీపరుడని అప్పగించారు.
దేవుడికి సంబంధించిన విషయం అమ్మవారికి చెడ్డ పేరు తీసుకురాకూడదని అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. రాత్రి 10 గంటల టైంలో గుడికి అన్ని తాళాలు వేసి తిరిగి ఇంటికొచ్చేవాడు. ఊర్లో అందరినీ కూడా చాలా బాగా చూసేవాడు. గుడికొచ్చిన డబ్బులే పూజారికి కానీ, ఊర్లో ఉన్న అవసరాలే కానీ, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎవరైనా చదువుకోవాలన్నా అందులో నుండే వాడేవాడు. దేవుడి డబ్బులంటే అందరికీ సమానమే అనేవాడు. ఏ రోజు అమ్మవారి సొమ్ము నుండి ఒక్క రూపాయి కూడా నా కోసం, నా ఇంటి కోసం వాడలేదు. అంత మంచివాడు. ఈ సంతోషాల మధ్య నాకు గర్భం రావడం, నెలలు నిండడం జరిగింది. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి నేను లేచేసరికి నా పక్కన కనిపించలేదు. బయటికి ఏమైనా వెళ్ళాడేమో అనుకున్నాను. అనుకున్నట్టుగానే 10 నిమిషాలకి లోపలికొచ్చి సుమా సుమా వాళ్ళు నన్ను చంపిస్తున్నారు అని ఆతృతగా అన్నాడు. నాకు తెలియని కంగారుతో నొప్పులు కూడా మొదలై ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరండి, ఏమైంది, ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు అని అంటూ ఉండగానే ఆయన నా చేయి పట్టుకొని ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోదాంరా, తర్వాత జరిగింది నేను పోలీసులకు చెప్పి వాళ్ళని ఊర్లోకి తీసుకొస్తాను. ఒక్కడనే వెళ్ళేవాడిని, కానీ నిండు గర్భంతో ఉన్నావు, నిన్ను వాళ్ళు ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను అని నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు మమ్మల్ని ఎవరు చంపాలి అనుకుంటున్నారో ఏంటో నాకేం చెప్పలేదు. అసలే నిండు గర్భం, అప్పుడే సన్నగా నొప్పులు మొదలవడంతో నడవలేకపోయాను. ఊరి వెనుక వైపు ఉన్న అడవిలో నుండి నన్ను తీసుకువెళ్ళిపోవాలనుకొని బయలుదేరాడు. కానీ మార్గమధ్యం వచ్చేసరికి నా మీద, నా భర్త మీద ఎవరో దాడి చేశారు. ఎంతలా అంటే ఆయన్ని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నారు అని సుమ గుక్క పెట్టి ఏడుస్తూ 2 నిమిషాలు ఆగి తన ఏడుపుని అదుపులోకి తెచ్చుకొని, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఒక పెద్ద సుత్తితో ఆయన తల మీద మోదారు. ఒక్కసారిగా తల పగిలింది. పరిగెడుతున్న చోటే కిందకి ఒరిగిపోయారు. అయినా ఏమాత్రం తగ్గకుండా మెల్లగా లేచి నా చేయి పట్టుకొని నువ్వెటైనా పారిపో అని అన్నారు. నేను వెనుకపోవడంతో నన్ను గట్టిగా తోశారు కూడా. ఆ తొయ్యడంలో కింద పడ్డాను. అప్పుడే మొహానికి గుడ్డ కట్టుకున్న ఒకడు నా ముందుకొచ్చీడు. వచ్చి నా తల మీద మోదాడు. నా కడుపు మీద కాలేసి తొక్కాడు. అదంతా చూసినా నా భర్త తట్టుకోలేకపోయాడు. తన ప్రాణాన్ని నా కోసమే అన్నట్టు నిలబెట్టుకొని పైకి లేచి వాడిని పోరాడి పక్కనే ఉన్న గుంతలోకి తోసి నన్ను తీసుకొని అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఆయన శక్తి సన్నగిల్లింది. నన్ను ఒక చెట్టు వెనుక కూర్చోబెట్టి నా నోట్లో నుండి చిన్న శబ్దం కూడా రావద్దని బ్రతిమిలాడాడు. నొప్పులకి తట్టుకోలేని నేను మౌనంగానే లోపల నొప్పులు భరిస్తూ ఉండగా గుడి తాళం తీస్తే తెరుచుకోదు, దానికంటూ ఒక ప్రత్యేక పద్ధతి ఉందని నాకు వివరించి చెప్పాడు. నాకున్న నొప్పులకి, నేను ఉన్న పరిస్థితికి అదంతా వినే స్థితిలో లేకపోయినా బలవంతంగా నాకు అర్థమయ్యేలా చెప్పాడు. నా బిడ్డను ధైర్యంగా పెంచు, ఎటైనా దూరంగా తీసుకెళ్ళి పెంచు. ఎప్పుడైతే నా బిడ్డ పెద్దవాడవుతాడో తిరిగి ఈ ఊరికి నువ్వు రావాలి. ఇక్కడ చాలా ఆకృత్యాలు జరగబోతున్నాయి, అవన్నీ నా బిడ్డే ఆపాలి. ఆ పని చేయాలని నా దగ్గర మాట తీసుకొని కన్ను మూశాడు. అప్పుడే అడవిలోకి దేవుళ్ళ మీరొచ్చారు. వచ్చి చనిపోయిన మా ఆయన్ని పరీక్షించి నా దగ్గర చేరి నాకు పురుడు పోశారు. ఇంతే జరిగింది. అసలు మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అసలు అప్పుడు ఇంట్లో ఏ సమస్య లేదు. ఆయన నా వరకు ఏ సమస్య తీసుకురాలేదు. కనీసం ఇలాంటిది ఏదైనా జరుగుతుందని నాకు ముందే చెప్పున్నా నేను చాలా జాగ్రత్త పడేదాన్ని. లేదంటే ఊరు వదిలి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అలాంటిదేం జరగలేదు. కేవలం ఒకే ఒక్క అర్ధరాత్రిలో మా జీవితాలు ముగిసిపోయాయి. నా బిడ్డ ఒక చోట, నేనొక చోట, నా భర్త అసలు లేకుండానే పోయారు అని సుమ గుండెల విసేలా ఏడ్చింది. సుమ ఏడుస్తూ తన మాటలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడే తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు స్పష్టంగా చెప్తుంటే అనుకి, రాజశేఖర్కి కూడా గుండెలు మండిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.